ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా నవంబర్ నెల 11వ తారీఖు 2025 మంగళవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశం దేవుని కొరకు తృష్ణ. దేవుని కొరకు తృష్ణ. దేవుని వాక్యం చదువుకుందామండి. 63వ కీర్తన 7వ వచనం. నీవు నాకు సహాయకుడు వెంటివి, నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేని బిడ్డలు దేవుని వాక్యంలో చూసినట్లయితే ఈ 63వ కీర్తనలో దావీదు గారు అబ్షాలోము చేత అరణ్యంలోనికి తరుమబడినప్పుడు బహుశా ఈ 63వ కీర్తన వ్రాసి ఉంటాడు. దావీదు గారు యోధ అరణ్యంలో ఉండగా రచించిన కీర్తనని ఈ శీర్షికలో కూడా వ్రాయబడింది. యోధ అరణ్యం కాకుండా మరికొన్ని అరణ్య ప్రాంతాల లోకంలో ఉన్నాయి. అరణ్య ప్రాంతంలో తిరుగుతూ దావీదు భక్తుడు నీటి కోసం, పచ్చదనం కోసం చాలా ఆశగా ఉంటాడు. అదేవిధంగా అతడు దేవుని సహవాసం కొరకు, ఆయన దగ్గర దొరకు సంతృప్తి కొరకు చాలా ఆశపడుతున్నాడు. ఈ విధమైన ఆత్మ సంబంధమైన దాహం దావీదు యొక్క అనుభవం మాత్రమే కాదు, అనేక మంది స్త్రీ పురుషులు కూడా అనుభవమే. దేవుని బిడ్డ, నీ అనుభవం ఏమై ఉన్నది? దేవుని కొరకైనటువంటి తృష్ణ, దేవుని కొరకైన ఆశ ఉందా? ఉదయం లేచిన వెంటనే ప్రార్థన చేసుకుందాం, ఉదయం లేచిన వెంటనే వాక్యం చదువుకుందాం, వాక్యం ధ్యానిద్దాం అనేటువంటి తృష్ణ, ఆశ దేవుని బిడ్డ నీలో ఉన్నదా? ఇతని ఆశ మనం చూసినట్లయితే ఈ 63వ కీర్తన 1 నుంచి 4 వచనాలు చూసినట్లయితే, దేవా నా దేవుడు నీవే, వేకునే నేను వెతికెదను, నీ బలమును నీ ప్రభావం చూడాలని పరిశుద్ధాలయం ముందు నేనంత ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండిన దేశముందు నా ప్రాణం నీ కొరకు తృష్ణ గురించినది. నీ మీద ఆశ చేత నేను చూడాలని నా శరీరం కృషించినది. నీ కృప జీవం కంటే ఉత్తమం. నా పెదవులు నేను స్తుతించును. నా మనసు మీద నేను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముందు నేను ధ్యానించినప్పుడు అని ఈ 63వ కీర్తన 1 నుంచి 4 వచనాలు నేను చదివానండి. దేని బిడ్డ, ఈ కీర్తన బాగా చదవండి, ధ్యానించండి. దావీదు భక్తుడు అనేక కష్టాలు చుట్టుముట్టాయి, మరియు శత్రువుల విరోధం ఆవరించింది. అతడు తన సింహాసనం నుండి తరివేయబడ్డాడు. దేవుని ఆలయంలో ఆయన ఆరాధించే అవకాశం కూడా లేదండి. తాను ఇంతకుముందు చూసినట్లు దేవుని శక్తిని, మహిమను ఇప్పుడు చూడలేకపోతున్నాడు. అతడు తన ఒంటరి పరిస్థితుల మధ్య దేవుని కొరకు తృష్ణ గురించినాడు. కొంతమంది దేవుని సన్నిధి నుండి వెలివేయబడి వారి కష్టాలు కలిగినప్పుడు దేవుని మీద ధ్యాసాన్ని పెంచుకుంటారు. మరికొందరు వారి జీవితాల్లో కూడా అవే పరిస్థితులు కలిగినప్పుడు దేవుని సన్నిధి కొరకు, ఆయన సహవాసం కొరకు చాలా ఆశపడతారు. దేవుని స్తోత్రం. క్రొవ్వును కరిగించిన అది సూర్యరశ్మి నుండి మట్టి మొద్దను గట్టిపరుస్తుంది. దావీదు భక్తుడు తన జీవితంలో కలిగిన కష్టాలు అతడు దేవుని కొరకు తృష్ణగొన్నట్లుగా చేసే. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డ, నీ కష్టాల్లో, వేదనలు, సమస్యలు దేవుని మీద సణిగి గొణిగి ఆయన మీద కోపం పెట్టుకుంటున్నావా? లేకపోతే దేవుని కోసం తృష్ణ, దేవుని కొరకైన ఆశ నీలో రగులుతుందా? ఈ వాక్యంలో మనం చూసినట్టయితే మారిమిక సహవాసం కొరకు ఆశతో ఎదురు చూచట్లేదు. ఈ 63వ కీర్తన 1-2 వచనాలు 4 వచనం. దేవా నా దేవుడవు నీవే, వేకునే నేను వెతుకుదును అంటాడు. పరిశుద్ధాలయమందు నేనెంత ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను, నీ నామను బట్టి నా చేతులు ఎత్తేదని అంటాడు. ఈ వచనాలింటిలో దేవుడు తన మీద కృపావర్షం కుమ్మరించువానిగా ఈ దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు. దేవుని ఒక సన్నిహిత సంబంధం కొరకు అతడు ఆశపడుచున్నాడు. తర్వాత ఇతడు ఇది అందత్వంతో కూడిన వెతుకులాట ఎంతమాత్రం కాదని ఈ 63వ కీర్తన 1 వచనం చూస్తున్నాం. ఇది ఎవరో పరాయివాడు దారి వెతుకుతూ బహుశా ఈ దారే దేవుని వద్దకు నడిపిస్తుందని భావించడం వంటిది కాదు. ఇది దేవుని ప్రత్యక్షత గలవానికి ఆశ. ఎందుకనగా మానవుడు దేవుని స్వరూపంలో తయారు చేయబడ్డాడు, దేవునితో సహవాసం కొరకే చేయబడ్డాడు. దేవుని కొరకైన తృష్ణ అతనిలో నిక్షిప్తమై ఉన్నట్లుగా చూస్తున్నాం. నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పించము, నేనే వారిని కలుగు చేస్తుంది, వారిని పుట్టించిన వాడిని నేనే అని యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనంలో ప్రభువారు దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. ఒక అవిశ్వాసి కూడా దేవుని కొరకు ఈ విధంగానే తనకు తెలియని తృష్ణ కలిగి ఉంటాడు. అయితే దేవుడి తృష్ణను వేరే రీతిగా తీర్చుకున్నట్టుగా ప్రయత్నించును. కొన్నిసార్లు మనిషి తనలోని సహజసిద్ధమైన ఈ తృష్ణను గుర్తింపకపోవచ్చు, కానీ అది అతనిలో అంతర్గతంగా దాగి ఉంటుంది. ఏదో ఒక దేవుని గురించి గుడ్డిగా వెతుకుట కాదు ఇది. తనను తాను బయలుపరుచుకున్న దేవుని కొరకైన ఆశ, దేవుని ప్రత్యక్ష పరిధిలోని ఈ వెతుకులాట జరుగుతుంది. అటువంటి ఆశయే తృప్తిపరచబడుతుంది. దావీదు భక్తుడు తాను ఎవరిని వెతుకుతున్నాడో తెలియజేస్తున్నాడు. నా దేవుడు నీవే అంటాడు ఈ 1వ వచనం. ఆయన నేను మీకు దేవుడిని
ఇందునని ప్రమాణపూర్వక నిబంధన సంబంధంలో ప్రవేశించిన దేవుడు ఆ దినమున అయిన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏంటి అనగా వారి మనస్సులో నా ధర్మవిధులు ఉంచేదను, వారి హృదయం మీద వాటి వ్రాయుదును, నేను వారికి దేవుడిని ఎందును, వారు నాకు ప్రజలైందని హెబ్రీ పత్రిక 8:10 చూస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. దేని బిడ్డ ఇటువంటి తృష్ణ ఆశ ప్రియపరవు కొరకు నీకు ఉందా? ఆ ప్రభుని వివేకమని వెతుకుతున్నావా? దేవుని బిడ్డ ఆ రీతిగా చేయటకు పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం చేయను గాక. దేవుడి మాటలు దీవించను గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించడం నాయన. మా తండ్రి కష్టాల్లో వేదనలు సమస్యలు మీ కొరకైన ఆశ కలిగి ఉంటూ సహాయం చేయండి తండ్రి. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు నాయన. ఈ వర్తమానం షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరూ బహుగా దీవించండి. ఎవరు ఏ సమస్యలు గుండా కష్టాలు గుండా వేదనలు గుండా నాయన శోధన గుండా పెడుతున్నారు, వారందరి పట్ల కృప చూపించి వారి శోధన నుంచి బాధల నుంచి సమస్యల నుంచి విడుదల చేసి వారి యొక్క నాయన తృష్ణను మీరు తీర్చండి నాయన. అద్భుతాలు చేయండి తండ్రి. ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభదినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాకిరీటాన్ని బిడ్డకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకుని ఆయన రోగులైన బిడ్డల పైన ప్రత్యేక కృప చూపించిన ఆయన. ఎవరైతే సీరియస్ కండిషన్లో మరి నాయన మా తండ్రి ఐసీయూలో మరి ఇంటెన్సివ్ కేర్లో ఉంచబడి ఉంటున్నారు, ఇప్పుడే కలబరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలు పాదం ప్రవంపజేస్తున్నాను. ఎట్టి వ్యాధినైనా నువ్వు స్వస్థపరచగల దేవుడు, డాక్టర్లకు అసాధ్యం కానీ మీకు సమస్తం సాధ్యమని ఆయన. మా తండ్రి నేను స్వస్థపరిచి అని నేనైనా వాగ్దానం బిడ్డల పట్ల నెరవేర్చుకుని ఆయన. వివాహం కాకుండా స్వదేశ విదేశాల్లో ఇంటపడి ఉన్న బిడ్డల పట్ల కార్యం జరిగించుకొని ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వ్యవహారాలు ఘనంగా జరుగును గాక. స్వదేశ విదేశ ఉద్యోగాలు లేక కొంతమందికి వీసాలు రాక కొంతమందికి నాయన మరి ఉన్నత విద్యలు అభ్యసించి నాయన చాలని జీతాలతో బ్రతుకుతున్నారు ప్రభు. వారందరి పట్ల నీ కృప చూపించి వారు అర్హత మించిన ఉద్యోగాలు యేసు నామములో వచ్చునుగాక. ఎన్నో కుటుంబాలు నాయన మా తండ్రి చితికిపోయి నాయన భార్య భర్తలు వేరుగా ఉంటూ సమాధానం లేక నెమ్మది లేక మా తండ్రి ఉంటున్న కుటుంబాల్ని మీరే సమాధానపరిచి ఐక్యపరిచి మీరే బలపరచండి నాయన. నీ కొందనాలు చెంచుకున్న తండ్రి. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామాలు ఆ మురికి వాళ్ళు ఆయా రాష్ట్రాలు జరుగుతున్న పరిచయపై నీ దీవు నుంచి నిబిడల యొక్క ప్రతి అవసరం తీర్చండి. ఈ దినమంతట్లో నిబిడల చుట్టూ మీరు రక్తకంచి వేయండి. ఉదయం బయలుదేరి సాయంకాలం నాయన గృహాలు చేరు పర్యంతం వారి గమ్యస్థానం చేరు పర్యంతం నీ కాపాడే దూతలు కావలించమని కృపాక్షేమలే నిబిడల వెంట వచ్చినట్టు చేయమని మహిమ నీకే ఘనత నీకే చెల్లించుకుంటే యేసే పరిశుద్ధ నామమున స్తుతించి ఘనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అన్యున సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.